హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని దేవుని ప్రార్థిద్దాము. నేను ఈరోజు కరివేపాకుతోటి కారపొడి చేస్తున్నాను. స్టవ్ వెలిగించాను, ప్యాన్ పెట్టాను. ఒక స్పూను ధనియాలు వేసుకుంటున్నాను. ఒక స్పూను మినప్పప్పు, హాఫ్ స్పూను జీలకర్ర, పచ్చెనగపప్పు, ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో వేయించుకుందాం. మనము అస్సలు మాడకూడదండి, మాడకుండా వేయించుకుందాము. వేగాలి, కలర్ మారకూడదు, మాడకుండా ఈ విధంగా స్లోగా వేయించుకుంటే మనకి కలర్ కూడా చేంజ్ అవ్వకోకుండా ఇదే విధంగా ఉంటాయి. లోపలంతా బాగా ఉడుకుతూ ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి. మంచిగా వేగుతున్నాయండి, స్మెల్ బాగా వస్తుంది. తర్వాత వచ్చేసి 10 ఎండుమిర్చి తీసుకున్నాను. కారానికి తగ్గట్టు తీసుకోవాలండి. నేనైతే 10 వేసాను. అవి మజ్జికి తుంచుకున్నాను. మనకి మిరపకాయలు కూడా వేయండి. ఒక కప్పు డ్రైదండి కరివేపాకు వేసేస్తున్నా. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుందాము. కరివేపాకు తీసుకొచ్చుకొని ఎక్కువగా ఉందంటే ఈ విధంగా తీసుకొచ్చుకొని మార్కెట్ నుంచి శుభ్రంగా కడుక్కొని మనము ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఈ గ్రీన్ కలర్ కూడా మనకి గ్రీన్ కూడా షేడ్ అవ్వకోకుండా బాగా ఫ్యాన్ కింద పెట్టుకుంటే మంచిగా ఆరుతుంది. మనకి గ్రీన్ కూడా మనకి షేడ్ అవ్వకుండా బాగుంటుంది. నాకు అన్నీ వేగినాయండి, రెడీ అయింది. నేను ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇది ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఒకటి ఎల్లుల్లి తీసుకున్నాను, మిక్సీ పట్టుకుందాం. ఆరిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్నానండి. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో కారపొడి. ఉదయాన్నే కొంచెం టిఫిన్లో ఫస్ట్ కారపొడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు నేను ఇడ్లీలో పెట్టుకుంటాను, అప్పుడు చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, కారపొడి చేశాను కదా ఇందాక, ఇడ్లీ అండి ఇవి. ఇడ్లీ మీద ఈ విధంగా వేసుకొని నెయ్యి కూడా వేసుకొని, నేను నెయ్యి కూడా వేసుకుంటున్నాను. వేడివేడి ఇడ్లీ మీద కారపొడి వేసుకొని ఈ విధంగా నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుంది. ఉదయాన్నే వేడికి ఉండాలి, ఇడ్లీ మాత్రం వేడిగా ఉండాలి. చూడండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఈ విధంగా మీరు చేయకపోతే ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కారపొడి ఏ కారపొడి వేసుకున్నా కొంచెం బాగుంటుంది. నెయ్యి వేసుకోవాలి, వాటికి కాంపిటీషన్ నెయ్యేనండి. వేడి ఇడ్లీ, కారపొడి, నెయ్యి. ఓకే బాయ్. మీరు కానీ ఈ విధంగా చేయకపోతే ఒకసారి చేసి చూడండి. బాయ్. పల్లీ చట్నీ కూడా వేసుకున్నానండి. పల్లీ చట్నీ, కారపొడి, వేడి ఇడ్లీ.